శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 15వ శ్లోకం. ముందుగా మనం సంస్కృత శ్లోకం, ప్రతిపదార్థము, తాత్పర్యము, తెలుగులో పద్యము, ఆ తర్వాత విశ్లేషణ. ఈ క్రమంలోనే మనం ముందుకు వెళ్దాం. మొదటగా శ్లోకాన్ని విందాం. శరజ్యోత్స్నా సుద్ధా శశియుత జటాజూటమకుటా వరత్రాసత్రాణా స్ఫటిక గుటికా పుస్తకకరా సకృం నత్వా నత్వా కథమివ సతం సన్నిదధతే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణ ఫణితయః. లక్ష్మీ శ్రావణి చక్కగా ఆలపించి వినిపించింది ఈ శ్లోకాన్ని మనకి. మనం ఇప్పుడు దీని ప్రతిపదార్థము, తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. హే శారదామాత, ఓ శారదామాత, శరజ్యోత్స్నాం శరత్కాలములోని వెన్నెలవలే, శుద్ధాం నిర్మలమైన, శశి చంద్రునితో, యుత కూడియున్న, జటా జడల, జూట సముదాయమనే, ముకుటాం అంటే కిరీటము కలిగినట్టి, వరముద్రను, త్రాస భయము నుండి, త్రాణ రక్షించు అభయముద్రను, స్ఫటిక స్ఫటికాలతోటి, ఘటికా కూర్పుబడిన మాలను, పుస్తకాన్ని, కరాం చేతులయందు కలిగిన, త్వాం నిన్ను, సకృత్ ఒక్కమారు, నత్వా నమస్కరించి, సతాం సజ్జనులకు, మధు తేనె, క్షీర పాలు, ద్రాక్షారసముల, మధురిమ తీయదనము యొక్క, ధురీణాహ వహించియున్న మధురాతి మధురమైన, ఫణితయః వాగ్విలాస వైఖరులు, కథమివ ఇట్లు, న సన్నిధదతే ప్రాప్తించుకొండును, ఎలా కలగదు అంటున్నాడు. తప్పక కలుగును, ఎలా కలగదు అన్న అర్థం అన్నమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ ఇందులో మనకి ఈ శ్లోకంలో అంటే, ఇక్కడ అమ్మవారిని శారదామాత రూపంలో చూస్తున్నారు అనమాట. ఓ సరస్వతీమాత, శరత్కాలపు వెన్నెల వలె తెల్లని కాంతులతోటి, నిర్మలమైన చంద్రుణ్ణి అలంకరించుకుని, జటాజూటములతోటి, వరదముద్ర, అభయముద్ర, స్ఫటిక జపమాల, పుస్తకము చేతుల్లో ధరించిన నీ శారదా రూపము ఒకమారు నమస్కరించిన చాలును, సజ్జనులకు తేనె వంటి, పాల వంటి, ద్రాక్షారసం వంటి మధుర వాక్కులు ఏ విధంగా లభించకుండా ఉంటాయి తల్లి? అవి తప్పకుండా దొరుకుతాయి అన్న అర్థం అన్నమాట. ఇప్పుడు మనం తెలుగులో పద్యాన్ని కూడా వినేద్దాం. ఆ తర్వాత మన విశ్లేషణలోకి వెళ్దాం. శరదమలేందు చంద్రికల ఛాయము, చంద్ర విభూష శీర్షమున్, తరళకరములన్ స్ఫటికధామ వరాభయ పుస్తకములున్, దర్శనమిచ్చునట్లు నిను ధ్యానము చేసి నమస్కరించినన్, నిరతము గల్గదే మధువు నిండిన ద్రాక్షల క్షీరవాకులున్. అనురాధ గారు చాలా చక్కగా రాగం కట్టి పద్యాన్ని ఆలపించారు. ఇప్పుడు మనం విశ్లేషణ చెప్పుకుందాం. అమ్మవారిని శారదామాత రూపంలో ఇక్కడ శంకర్ల వారు మనకి పరిచయం చేస్తున్నారు. ఇవన్నీ కూడాను ఇక్కడి నుంచి మొదలుకొని మనకి ఒక 6-7 శ్లోకాల వరకు కూడాను అమ్మవారిని ధ్యానించే పద్ధతి చూపించారు శంకర్ల వారు. ఈ శ్లోకం, దీని తర్వాత 2 శ్లోకాలు కూడాను మనకి సారస్వత ప్రయోగం అంటారు. అంటే మంచి కవిత్వం, వాక్కు రావడానికి, విద్వత్తు కలగడానికి ఈ 3 శ్లోకాలు నిలయం అన్నమాట. అందులో ఇది మొదటి శ్లోకం. మొదట అమ్మవారి వర్ణన. లలిత సహస్రనామంలో దీనికి సంబంధించిన నామాలు మనకి ఏం కనబడతాయి అంటే, సరస్వతి, శాస్త్రమయి, పంచదశిలోని వాగ్భవ కూటము, లలితా పరమేశ్వరి యొక్క సాత్విక రూపాన్ని శారదామాతగా చూపిస్తున్నారనమాట. ఈ నామాలు మనం అన్వయించుకోవచ్చు. శాస్త్రమయి, సరస్వతి 3 మనం చక్కగా వీటికి
అన్వయపరుచుకోవచ్చనమాట. మనం ఈరోజు దీన్ని ఒక చిన్న కథతోటి మొదలుపెట్టుకుందాం. పరమానందనాథ పుస్తకం ద్వారా తీసుకోబడిన కథ ఇది అన్నమాట. పూర్వకాలం కోసల దేశంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, భగవత్ చింతన కలవాడు. అతనికి చాలా కాలం సంతానం లేదు. అంచేత పండితులతోటి ఆలోచించి పుత్ర సంతానం కోసం యాగం చేయడం ప్రారంభించాడు. ఆ యాగానికి వేదాంగవేత్త అయిన యాజ్ఞవల్కుడు ఆధ్వర్యుడుగా ఉన్నాడు. దేవగురువైన బృహస్పతి హోత, గోబిలుడనే పండితుడు ఉద్గాత, సమర్థులైన బ్రాహ్మణోత్తములు అందరూ ఋత్వికులు. ఉద్గాత అంటే యాగం జరుగుతున్నప్పుడు సామగీతాలను గానం చేసేవాడనమాట. గోవిలుడు సామవేదాన్ని మంచి స్వరంతో గానం చేస్తున్నాడు. ఆ గానానికి దేవతలు కూడా ముగ్ధులై గోవిలుణ్ణి అన్ని విధాలుగా ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా యాగం జరుగుతూ ఉండగా గోవిలుడికి ఊపిరి పట్టేసింది. దాంతో స్వరం తప్పింది. అది గమనించిన దేవదత్తుడు కోపగించి, పుత్ర సంతానం కోసం నేను యాగం చేస్తుంటే తప్పు స్వరం పలికి యాగ పవిత్రతను పోగొట్టావు, నా కోరిక సఫలం కాకుండా చేసావు అంటూ తిట్టాట. ఆ మాటలకు ఈ గోపిలుడు మండిపడిపోయి, ఇంతవరకు నేను ఒక్క తప్పు కూడా లేకుండా దేవతలు కూడా మెచ్చుకునే విధంగా సామవేదాన్ని గానం చేశాను. ఊపిరి పీల్చడం అనేది ప్రాణులకు ముఖ్యమైనది. శ్వాసలో తేడా వచ్చింది, తప్పు దొల్లింది. అంత మాత్రానికి నన్ను మూర్ఖుడా అంటావా? నీకు మూర్ఖుడైన కొడుకే పుడతాడు అంటూ శపించేశాట. ఆ శాపాన్ని విన్న దేవదత్తుడు తన తొందరపాటు చర్యకి విచారించి గోవిలుడితోటి, అయ్యా, చాలా పొరపాటు జరిగిపోయింది. నేను ఇంత యజ్ఞము చేస్తున్నది మంచి కుమారు కలగాలని కాని చదువురాని కొడుకు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ బాధపడ్డాట. అందులో విద్యాశూన్యుడైన బ్రాహ్మణుడు ఏ రాజ్యంలో ఉంటాడో అలాంటి చోట పండితులు ఉండరాదని శాస్త్రాలు చెప్తున్నాయి. మూర్ఖుడు విద్యావిహీనుడు అయిన బ్రాహ్మణుడికి ఏ వస్తువు దానం చేయకూడదు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే పట్టెడన్నం వరకే పెట్టి పంపించేయాలి. పితృకార్యాల్లో కూడా విద్యావిహీనుడిని భోక్తగా పిలవకూడదు. ఇన్ని రకాలుగా అయోగ్యుడైతే ఆ పుత్రుడు నాకెందుకయ్యా అంటూ నేను కూడాను అలాంటి కుమారుడికి తండ్రి అయ్యే కంటే ప్రాణత్యాగమే చేసేస్తాను అన్నట్ట. దాంతోటి పాపం ఈ గోబిలుడు మనసు కరిగిపోయింది. దేవదత్తుడు తొందరపడడంలో అర్థం ఉంది కాని తానెందుకు తొందరపడ్డాను అని అనుకున్నట్ట. దేవదత్త, నీ కుమారుడు చదువులేని మూర్ఖుడైనా కొంతకాలానికి పరమేశ్వరి మహిమ వల్ల మహాపండితుడవుతాడు అన్నట్ట. యాగం పూర్తయిపోయింది. దేవదత్తుని భార్య గర్భవతి అయ్యి చక్కటి కుమారుణ్ణి కంది. అతనికి ఊతజ్జుడు అనే నామకరణం చేశారు. ఉపనయనం చేసి వేదం నేర్పాలని ప్రయత్నం చేశాడు. కాని శాపం వల్ల జడుడైపోయాడు ఈ ఊతజ్జుడు. చదువులేని కుమారుణ్ణి చూసి బాధపడ్డాడు దేవదత్తుడు. ఈ పరిస్థితిలో ఇంటి దగ్గర ఉండడానికి మనస్కరించలేదు ఊతజ్జుడికి. ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. గంగానది తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేయాలని కోరుకున్నాడు. కానీ ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి ఏమీ తెలియదు. ఉదయాన్నే లేవడం, గంగలో స్నానం చేయడం, గంటల తరబడి కదలకుండా కూర్చోవడం, ఆకలి అయినప్పుడు ఏది దొరికితే అది తినడం, ఇలా చేస్తూ ఉన్నాడు. సత్యం తప్ప ఏమీ మాట్లాడకూడదు అని అనుకున్నాడు. దాంతో అందరూ అతన్ని సత్యవ్రతుడు అని పిలవసాగారు. అతడి వల్ల మిగిలిన వారికి ఏ విధమైన అపకారము లేదు, ఉపకారము లేదు. అతడు పర్ణశాలలో కూర్చుని, నా వయసు వారందరూ శాస్త్ర పండితులైపోయారు, నాకు చదువు అవ్వలేదు, ఇది నా ప్రారంధం, దీన్ని తప్పించడానికి ఆ పరమేశ్వరికి కూడా సాధ్యం కాదంటూ చింతిస్తూ కాలం గలుపుతున్నట్ట. ఒకరోజు ఒక వేటగాడు ఆహారం కోసం అడవిలో తిరుగుతూ ఒక పందిని బాణంతో కొట్టాడు. అది చావకుండా సత్యవ్రతుడున్న పర్ణశాల నుంచి అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ పంది చేసిన ధ్వని అయ్యం, అది వాగ్బీజాక్షరం. సత్యవ్రతుడు దాన్ని విన్నాడు. అది జపించడం మొదలుపెట్టాడు. పందిని వేటాడిన వాడు అక్కడికి వచ్చాడు. అది ఎట్టెళ్ళిందో చెప్పమని అడిగాట. ఈయన వాగ్బీజాన్ని జపిస్తున్నాడు. త్రిలోక సంచారి అయిన పరమేశ్వరి ఆ వైపుగా వెడుతూ జపం చేస్తున్న సత్యవ్రతుడిని ఒక మహాకవిని కమ్మని ఆశీర్వదించేసింది. అప్పుడు ఆ బాలుడు బోయేవాణ్ణి చూసి, యా పశ్యతి న సా బ్రూతే, యా బ్రూతే సా నా పశ్యతి, అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్చతి పునః పునః. ఓ కిరాతోడా, నీ పని కావాలనే కోరికతోటి నన్ను పదే పదే అడుగుతున్నావు, కానీ చూసే కళ్ళు చెప్పలేవు, చెప్పే నేరు చూడలేదు, కాబట్టి నన్నేం చేయమంటావు అన్నట్ట. ఆ మాట విన్న బోయేవాడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ రకంగా వాగ్బీజాన్ని ఉపాసన చేసిన సత్యవ్రతుడు ఓ మంచి
కవి అయిపోయాడు. బాలమంత్రంలోని మొదటి అక్షరం వాగ్బీజమైన ఐంకారం, రెండవది కామరాజ బీజం, మూడవది శక్తి బీజం. వాగ్భవం ప్రథమ బీజం కామరాజం ద్వితీయకం, తృతీయం శక్తికూటాఖ్యాం నిగమత్రితయోధృతం, ఇత్తం కుమారి విద్యయ బీజత్రయ ముదీరితం అని చెప్పబడుతోంది. ఈ రకంగా బీజాక్షరాల్ని ఏది ఉపాసించినా కూడా ఆ తల్లి కరుణించి అతన్ని మహాకవిని చేసింది. ఈ కథలో మనకి ఏం తెలుస్తోంది? అమ్మవారి కృపా కటాక్షం ఉంటే చాలు, ఎంతటి జడుడైనా సరే చక్కటి కవి కాగలడు అంటూ ఇందులో చెప్పబడింది. అలాగే మనం కాళిదాసు గారి కథను కూడా మనం చెప్పుకోవచ్చు. కాళిదాసు గారు కూడా అంతే కదా, అక్షరం పలకనైనటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి అద్భుతమైన మహాకావ్యాలను రాశారు ఆయన. ఇదంతా అమ్మవారి కృపేగా. మనం సరస్వతి, శాస్త్రమయి ఈ రెండు నామాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. భరద్వాజ స్మృతిలో మనకి ఏం చెప్పారంటే, యా వసేత్ ప్రాణజిహ్వాసు సదా వాగుపవర్తనాత్ సరస్వతి ఇతి నామ్నేయం సమాఖ్యాత మహర్షిభి ఇతి. అలాగే శరణాత్ సర్వదృష్టీనాం కథితైష సరస్వతి ఇది వాసిష్ఠ రామాయణేచ. ఇక్కడ ఈవిడ్ని సరస్వతీదేవిని జ్ఞానాధిష్టాన దేవి కింద చెప్తున్నారు. జ్ఞాన సముద్ర రూపిణి అనే అర్థం అన్నమాట. ఇందులో మనకి భరద్వాజ స్మృతిలో ఏం చెప్తున్నారంటే, ప్రాణుల నాలుక యందు నివసించేది ఈవిడ, ఎల్లప్పుడూ వాక్కులకు హేతువైనది ఈ సరస్వతి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే వశిష్ఠ రామాయణంలో సర్వజ్ఞాన దృష్టులను శ్రవింపజేయడం వల్ల ఈవిడ సరస్వతి అని చెప్పబడుతోంది అన్నారు. అంటే జ్ఞానాన్ని ప్రవహింపజేసేది అన్న భావం అన్నమాట. పుణ్యాత్ములకు ద్వైత బుద్ధిని నశింపచేసి అద్వైత బుద్ధిని కలిగించి జ్ఞానాన్ని ఇచ్చేది ఈ సరస్వతీదేవి స్వరూపిణి అని మనం ఇక్కడ చక్కగా అన్వయించుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇక్కడ మనం ఇంకొక నామం కూడా చెప్పుకోవచ్చు, శాస్త్రమయ్యి అని. శాస్త్రం అంటే ఏమిటి? మనకి స్థాపించబడేది అని కదా. మనకి సర్వం బ్రహ్మం అనే శాస్త్రవాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బ్రహ్మాన్ని నిరూపిస్తున్నాయి. శాస్త్రము అనుమానాల కంటే కూడాను అతీతమైనది, బలవత్తరమైనది. అది అనుమానాదుల్లాగా దుర్బలమైనది కాదు. అందువల్లనే బ్రహ్మసూత్రాల్లో శాస్త్రయోనిత్వాత్ అని, వేదాల చేత ఎరుంగబడినది అని శృతులు మనకు చెప్తున్నాయి. అలాగే ఉపనిషత్తుల్లో పురుషుని గురించి నేను అడుగుతున్నాను అనే వాక్యాలతో మొదలుపెట్టి బ్రహ్మ నిరూపణ సమర్థాలైన శాస్త్రాధారాలైనవన్నీ కూడాను అందులో మనకి చాలా వివరంగా చెప్తారన్నమాట. సకల వస్తు జాతానికి బ్రహ్మకు భేదం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే పంచదశి మంత్ర తృతీయ కూటం చేత కూడాను ఇదే చెప్పబడుతుంది. దీనికి విరోధంగా చెప్పబడే అనుమానాదులు భ్రమకల్పితాలే అంటున్నాయి మన ఈ లలితా సహస్రనామాలు. యుక్తులు చిత్తచాంచల్యాన్ని కల్పించడంలో సమర్థులు. వేదాంతాలన్నీ బ్రహ్మ ఒక్కడే అని నిర్ణయించడానికి పూనుకున్నాయి. జనులందరి దృష్టికి చంద్రబింబం ఒక చిన్న పళ్ళెంలా కనిపిస్తుంది, కానీ అది భ్రమ. జ్యోతిశాస్త్ర రీత్యా అది ఒక శాస్త్రం, ఒక ప్రమాణం. లేదా మనం ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు, శాస్త్రాత్మక అవయవ వికారాలు కలది కాబట్టి శాస్త్రమయ్య అవుతోంది ఆవిడ. అంటే దేవి శరీరము అవయవాలు శాస్త్రాలే. ఈ విషయమే బ్రహ్మాండ పురాణంలో మనకి ఆవిడ నిట్టూర్పులు రుక్ యజుస్ సామ అథర్వ వేదాలని అభిమానంచే సృజించింది అని చెప్తారు. మధురోక్తులతోటి కావ్య నాటకాలంకారాలను పుట్టించింది అని చెప్తారు. సరస్వతి అయి జిహ్వ నుండి సకలాల్ని సృజించింది అని చెప్తారు. ఆవిడ నుండే 6 వేదాంగాలు, పురాణాలు, ధర్మ సంహితలు సృష్టించబడ్డాయంటూ చెప్తారు. అంబిక కంఠోర్ధ్వ రేఖ చేత తంత్రాలు సృష్టించింది అంటారు. కంఠ మధ్యస్థ రేఖ చేత ఆయుర్వేద ధనుర్వేదాలను, కంఠ కూపము నుండి చతుషష్ఠి విద్యలను, సకల తంత్రాలను, సకల అవయవాల చేత సృజించింది ఆవిడ అంటూ చెప్తారు. అందుకే ఈవిడ శాస్త్రమయ్య అవుతుంది అనమాట. ఈ రకంగా మనం ఈ నామాన్ని ఇక్కడ మనం అన్వయపరుచుకోవచ్చు. అలాగే దీనికి యంత్రం సంబీజ షట్కంతో ఉన్న వలయం, వృత్త వలయం. ఇది ఈ శ్లోకాన్ని పఠిస్తే గనక వాక్శుద్ధి కలుగుతుంది, కవిత్వము, అమోఘ జ్ఞాపక శక్తి, గ్రహింపు శక్తి ఇవన్నీ కూడాను మనకి లభ్యం అవుతాయి అంటూ పెద్దలు చెప్తూ ఉంటారు. మనం మొదట చెప్పుకున్నట్టుగానే ఈ బాలమంత్రంలో ఐం అన్నది మనకి సర్వ విద్యాప్రదం అంటూ ఉంటారు. అలాగే కాళిదాసు గారు ఈ బీజాన్ని
ఉపాసించే మహాకవి అయ్యాడు అంటూ చెప్తూ ఉంటారు. అలాగే వరదముద్ర వల్ల సర్వజనుల సకల వాంఛితార్థాలు తీరుస్తుంది అమ్మవారు. అభయముద్ర వల్ల భయం తొలగిస్తుంది. సంసార భయాన్ని మనకి నివారణ చేసి పునర్జన్మ రాహిత్యాన్ని చేయగలుగుతుంది ఆవిడ. జపమాల ధారణ వలన తానే జపరూప సర్వవిధ తపస్సిద్ధిని కలిగిస్తుంది మనకి. పుస్తకాన్ని ధరించడం వల్ల సర్వ విద్యా ప్రద తానే అయి ఉంటుంది అంటూ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. వామే పుస్తకధారిణీం అభయదాం సాక్షాస్రజం దక్షిణే భక్తేభ్యో వరదానపేశలకరాం కర్పూర కుందోజ్వలాం ఉజృంభ భుజపత్రకాసనయన స్నిగ్ధ ప్రభలోకినీం ఏత్మామం న శీలయంతి మనసా తేషాం కవిత్వం కుతః. ఈ రకంగా మనం దీన్ని ముగించుకోవచ్చు. ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రం గాని, ఈ యంత్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని గాని మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. పూర్ణిమ రోజు చంద్రుణ్ణి చూడగానే ఈ శ్లోకం గుర్తు రావడమే కాదు, అందులో సరస్వతి అమ్మవారిని కూడా మనం దర్శించవచ్చు చక్కగా. ఈ రకంగా మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు ప్రతి చోట కూడాను ఈ అమ్మవారిని స్మరించుకోవడానికి చక్కటి శ్లోకాన్ని అందించారు శంకరుల వారు. మరొకసారి మనం ఆ మహానుభావుడికి పాదాభివందనాలు చేసుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం 16వ శ్లోకంతోటి. అంతవరకు సెలవు.